నెల్లూరు జిల్లా కావలిలో ఎలక్ట్రికల్ డీఈ కార్యాలయం ముందు లేబర్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు రామిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షకు గల కారణం తెలిపేందుకు మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. లేబర్ కాంట్రాక్టర్ బిల్లును ఎల్ఓసి చేయడం లేదని ప్రముఖ కాంట్రాక్టర్ రామిరెడ్డి కృష్ణారెడ్డి గారు మన ఎలక్ట్రికల్ ఈ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు కూర్చున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన సమస్యలు ఏంటి, వారి యొక్క డిమాండ్ ఏ విధంగా నెరవేర్చాలి అనే దాని మీద అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు నిరాహార దీక్ష చేశారు. మీరు గత చాలా ఏళ్ళుగా ఈ యొక్క కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నారు. మీకు ఎలాంటి సమస్యలు తప్ప ఈ రోజు నిరాహార దీక్ష? సార్, మేము కనీసం 40 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాం. లేబర్ కాంట్రాక్టర్ గా 2 పోల్లు పడిపోయినా 3 పోల్లు పడిపోయినా ఆ పోల్లు అధికారులు చెప్పగానే పని పూర్తి చేసి వాళ్ళకి కరెంట్ ఇచ్చి పేదల వర్గాలకు కరెంట్ ఇచ్చి రావడం, ఆ బిల్లులు ఆఫీస్కి వస్తుంది జరుగుతుంది. ఈ రోజు కావలి డివిజన్ ఆఫీసులు మా బిల్లులు ఎల్ఓసీకి వచ్చింటే మేము లేబర్ కాంట్రాక్ట్ అని మా బిల్లులు ఆపేసి సంపన్న వర్గాల కాంట్రాక్ట్ల బిల్లులు ఎల్ఓసీకి పోతున్నాయి. చాలా దుర్మార్గంగా ఉంది. కానీ ఈ విధంగా దీని మీద న్యాయం చేయాలని చెప్పి ఏపీ కౌన్సిల్ సిఎండి గారిని మేము ప్రార్థిస్తున్నాం. మాకు న్యాయం చేయాలి. గత 2001లో తుఫాన్ వచ్చినప్పుడు, ఒడిశా రాష్ట్రంలో తుఫాన్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నుంచి 51 మంది మనుషులు మా కార్మికులు తీసుకొని ఇచ్చాపురం పోయి అవతల బరంపూర్ జిల్లాలో తుఫాన్ వచ్చింది. ఆ బరంపూర్ జిల్లాలో గోపాలపురం గ్రామంలో 20 ట్రాన్స్ఫారాలు పెట్టమని మనకు ఆదేశాలు ఇస్తే 16 రోజులు ట్రాన్స్ఫారాలు పెట్టి ఆ యొక్క పేద బడుగు 15 వర్గాల ప్రజలను కరెక్ట్ చేయడం జరిగింది. ఇచ్చాపురం నుంచి మేము పోయేటప్పుడు తెలుగుదేశం పార్టీ స్వత్తాలు వేసుకొని టోపీలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ప్రవేశించిన ఆయన యొక్క ఆదేశాల ప్రకారం మేము కరెంట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి వర్క్ టెండర్లు పిలిచి లో ఇష్ట ఎవరు వేసుకుంటారో తక్కువ రేట్లు ఎవరు పోటీ చేస్తారో వాళ్ళకి వర్క్లు ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ పరిపాలన చేస్తున్న తరుణంలో ఈ యొక్క డిపార్ట్మెంట్ అధికారులు టెండర్లు పిలవకుండా వర్క్లు నామినేషన్ పద్ధతి గతంలో మేము 6 నెలల క్రితం ఎస్ఐ గారికి మేము లెటర్ పెట్టడం కూడా జరిగింది. 6% 5% తక్కువ రేటు చేస్తాము, మాకు వర్క్లు కేటాయించండి, ఎక్కడ కావాలి మేము పని చేస్తామని మేము సిద్ధంగా ఉన్నామని కానీ మేము ఆయనకి లెటర్ పెట్టాం. దాని మీద ఆ లెటర్ మీద ఈ రోజు మాకు న్యాయం జరగలేదు. కాబట్టి జరగవలసిన వర్క్ని టెండర్ పిలిచి ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చేదిగా చేయాలని కోరుతున్నాము. రెండోది డిపార్ట్మెంట్ మా యొక్క లేబర్ కాంట్రాక్ట్ల బిల్లులు ఇమీడియట్ గా ఎర్రోజు పంపేటట్టుగా చేయాలని సీఎంటీ గారిని మేము ప్రార్థిస్తున్నాం. గత 40 ఏళ్ళుగా మీరు కాంట్రాక్ట్ ఇంట్లో ఉన్నారు. డిఫరెంట్ గా ఇతర దేశాలకు కూడా రాష్ట్రాలకు కూడా వెళ్ళి మీరు పనిచేస్తారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు ఎల్ఓసి మీరేమనుకుంటున్నారు? ఇతర దేశాలు పోయినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా కరెంట్ ఇవ్వాల్సి అంటే 50 మంది వర్కర్లు తీసుకోబోమని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మా డిపార్ట్మెంట్ అసలు మేము చూడడం జరిగింది. అంతేకాకుండా 92లో తెనాలి టూ రేపల తుఫాన్ వచ్చినప్పుడు కూడా 92 తెనాలి నుంచి రేపల్లికి పెద్ద లైన్ 33 లైన్ పడిపోయిన రోజు కదా 22 రోజులకి ఆ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ రోజుల్లో నేను ఇచ్చాను కరెంట్ అన్నది. నెల్లూరు జిల్లాలో నుంచి ప్రత్యేకంగా నా కార్మిక సంఘాలను నన్ను పంపించి ఆ వర్కర్లు నిర్మించడం జరిగింది. కానీ ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఎందుకు జరుగుతుందో మాకు అర్థం కాదు. అసలు పిల్లలు పంపించడం లేదండి. మీరు ఎవరో చెప్పుకోమంటున్నారు, మీరు ఎలా చేయాలో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మాకు మా పరిస్థితి మీరు ఆలోచించండి, సీఎం గారు మాకు న్యాయం చేయండి అని మేము ప్రార్థిస్తున్నాం. న్యాయం జరిగే వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తారా? కాదు ఈ రోజు సాయంత్రం వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తాము. కనీసం ఈ నెలాఖరు లోపల మా యొక్క బిల్లులు ఎల్ఓసీలు వేయకుండా ఉంటే వచ్చే నెలలో ఫస్ట్ వీక్ లో కానీ ఎప్పుడైనా డేట్ ప్రకటిస్తాను. అమరావతిలో అసెంబ్లీ ముందు 200 మందితో నిరాహార చేస్తాను. నాకు న్యాయం చేయకపోతే నేను అక్కడే కూకుంటాను కూడా మేము ముందు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మేము పంపించిన బిల్లుల్లో తప్పులు ఉంది అని అధికారులు నిరూపిస్తే ఈ రామిరెడ్డి కృష్ణారెడ్డి గారి రోడ్డు మీద ఉరేసుకునే దానికన్నా సత్యం కొట్టాము. అంటే తారణ బిల్లులు ఆపడం, మా బిల్లులు చేసే కాంట్రాక్టర్ బిల్లులు ఆపడం, దాన్ని న్యాయం చేయాల్సి ఎండీ గారు కోరుతాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము ప్రార్థిస్తున్నాం. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రామిరెడ్డి కృష్ణారెడ్డి ఒక నిరాహార సారాంశం. అయితే పూర్తి అప్డేట్, వారికి న్యాయం జరగకపోతే మాత్రం అసెంబ్లీ ముందు ఖచ్చితంగా నిరాహార దీక్ష తీస్తామని ఖచ్చితంగా ఒక ఉన్నతాధికారులు స్పందించి వెంటనే